టీ20 ప్రపంచ కప్ 2024 గుర్తుంది కదా? టీమిండియా దాదాపు 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా అవతరించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది మన టీమిండియా. ఇప్పుడు మరోసారి ఇరు జట్లు తలపడబోతున్నాయి. కానీ ఈసారి టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలోనే నువ్వా నేనా అని తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. 2 ఏళ్ల నాటి ఓటమికి సఫారీ ప్రతీకారం తీర్చుకుంటుందా? మరోసారి భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి. గత 2 ఏళ్లలో ఇరు జట్లలో మార్పులేంటి? ఈసారి ఎవరు హైలైట్‌గా నిలుస్తారో ఈ వీడియోలో చూద్దాం. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 2 టీ20 సిరీస్‌లు జరిగాయి. రెండిటిని టీమిండియానే కైవసం చేసుకుంది. డిసెంబర్ 2024లో భారత్ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళింది. 4 టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. గతేడాది ఆఖరులో భారత్ పర్యటనకు వచ్చిన సఫారీ జట్టుకు షాక్ తప్పలేదు. 5 టీ20ల సిరీస్‌ను 3-1తో భారత్ సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఈ 2 సిరీస్‌ల్లోనూ తిలక్ వర్మ టాప్ బ్యాటర్‌గా, వరుణ్ చక్రవర్తి టాప్ బౌలర్‌గా నిలిచారు. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న వీరిద్దరూ మరోసారి రాణించాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ మినహా మిగిలిన వారంతా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. అతను తిరిగి ఫామ్‌లోకి రావడం మన ఇండియాకు చాలా అవసరం. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో వరుణ్ చక్రవర్తి 9 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే అత్యధిక పరుగులు చేసిన లిస్టులో ఇషాన్ కిషన్ 176 రన్స్‌తో టాప్ 5లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మరోసారి బ్యాట్‌ని ఝుళిపిస్తే మన టీమిండియాకు తిరుగుండదు. ఎప్పుడైనా సరే సౌత్ ఆఫ్రికా జట్టు ప్రమాదకరమే. భారత్ మాదిరిగానే సఫారీ టీం కూడా గ్రూప్ స్టేజ్‌లో 4కి 4 మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ 8కి చేరింది. కెప్టెన్ యాడమ్ మాక్రమ్ ఈ వరల్డ్ కప్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 178 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందరికంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ కూడా అతడే. అలాగని రికల్టన్, డేవిడ్ మిల్లర్‌లను తక్కువ అంచనా వేయకూడదు. నయా ఏబీ డివిలియర్స్‌గా పేరొందిన డెవాల్డ్ బ్రావిస్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ని మలుపు తిప్పేస్తాడు. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు కకావికలమే. ఆల్రౌండర్ జాబితాలో జాన్సన్ తేలిగ్గా తీసుకుంటే ముప్పు తప్పదు. పవర్ ప్లేలో బౌలింగ్ వేసే జాన్సన్ లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు కొట్టగల సమర్థుడు. మన టీమిండియా వరుసగా 4 విజయాలతో సూపర్ 8కి సగర్వంగా అడుగుపెట్టింది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే. ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో ఒక పెద్ద లోపం బయటపడింది. మన బ్యాటర్లు బెంబేలెత్తిస్తున్న ఆ సమస్య ఏంటంటే అది ఫింగర్ స్పిన్. ఇండియాకి కొత్త తలనొప్పిగా మారింది. అహ్మదాబాద్ మ్యాచ్ తర్వాత కోచ్ ర్యాన్ డస్కెట్ కొన్ని ఆసక్తికరమైన, ఆందోళన కలిగించే విషయాలను పంచుకున్నారు. మన బ్యాటర్లు ఈ టోర్నీలో ముఖ్యంగా ఆఫ్ స్పిన్, దానినే ఫింగర్ స్పిన్ అంటారు, ఆఫ్ స్పిన్‌ని ఎదుర్కోవడంలో చాలా కష్టపడుతున్నారు. ఈ గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండియా ఏకంగా 102 బంతుల ఆఫ్ స్పిన్‌ని ఎదుర్కొంది. మరే ఇతర జట్టు ఇన్ని స్పిన్ బంతులు ఎప్పుడూ ఫేస్ చేయలేదు. స్పిన్ బౌలింగ్‌లో మన స్కోర్ కేవలం ఓవర్‌కు 6.23 మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 13 జట్లలో మనకంటే తక్కువ రన్ రేట్ ఉన్నది కేవలం నేపాల్, ఒమన్ మాత్రమే. దీన్ని బట్టి పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం మన టీమిండియా కాంబినేషన్. ఇండియా టాప్ 8 బ్యాటర్లలో ఏకంగా 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇది ప్రత్యర్థి జట్లకు ప్లస్ పాయింట్ అవుతుంది. మరి సంజు శాంసన్ లాంటి రైట్ హ్యాండర్ ఉన్నా ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగితే సంజు బెంచ్ పైనే ఉన్నాడు. కానీ ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న లెఫ్ట్ హ్యాండర్లే బెస్ట్ బ్యాటర్లని మేము నమ్ముతున్నామని కోచ్ స్పష్టం చేశారు. కోచ్ డస్కెట్ మాట్లాడుతూ మా దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు. అందుకే ప్రత్యర్థులు ఆఫ్ స్పిన్ ప్రయోగిస్తున్నారు. పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా వారు ఏకంగా 17 ఓవర్లు ఫింగర్ స్పిన్ వేశారు. ఇది సూపర్ 8లో మాకు పెద్ద ఛాలెంజ్ కాబోతుంది. అది ఎలాంటి ఛాలెంజ్ అంటే పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికా మాక్రమ్‌ని ఉపయోగించవచ్చు. వెస్టిండీస్ చేజ్‌ని మరియు జింబాబ్వే సికందర్ రాజాని ఉపయోగించి మన టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే వీరంతా ఆఫ్ స్పిన్ బౌలర్స్. ఈ స్పిన్ ఉచ్చును దాటుకుని ఇండియా కప్పు దిశగా వెళ్తుందా లేదో చూడాలి. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో 7 సార్లు తలపడ్డాయి. అందులో మన టీమిండియా 5 మ్యాచ్‌ల్లో గెలవగా సౌత్ ఆఫ్రికా కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఈ 2 జట్లు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 35 సార్లు తలపడగా ఇండియా 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా 13 సార్లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. హెడ్ టు హెడ్ రికార్డులో సౌత్ ఆఫ్రికాపై ఇండియాదే పైచెయ్యి.
ఈ మ్యాచ్ జరగబోయేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం. ఈ పిచ్ బ్యాట్‌కి, బంతికి మధ్య బ్యాలెన్స్ ఇస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో పరుగులు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి బ్యాటర్లు ముందుగా కాస్త ఓపికగా ఆడాలి. కానీ ఒక్కసారి గ్రీజులో సెట్ అయ్యాక, ముఖ్యంగా ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్‌లో భారీ స్కోర్లు ఈజీగా చేయవచ్చు. మరి బౌలర్ల పరిస్థితి ఏంటి? పిచ్ ఫ్లాట్‌గా ఉండటం వల్ల ఇక్కడ వికెట్లు తీయడం అంత సులభం కాదు. దీనికి తోడు అవుట్‌ఫీల్డ్ చాలా పెద్దది. కాబట్టి మంచి షాట్లు కొట్టినా అవి బౌండరీలు కాకుండా సింగిల్స్ మారే అవకాశం ఎక్కువ. అందుకే బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో మంచి వేరియేషన్స్‌తో బౌలింగ్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఈ గ్రౌండ్‌లో మన టీమిండియా 9 టీ20 మ్యాచ్‌లు ఆడితే అందులో 7 సార్లు విజయం సాధించింది. కేవలం 2 సార్లు మాత్రమే ఓడిపోయింది. అది కూడా 2 సార్లు ఇంగ్లాండ్ చేతిలోనే ఓడిపోయారు. ఇక సౌత్ ఆఫ్రికా ఈ గ్రౌండ్‌లో 4 సార్లు టీ20 మ్యాచ్‌లు ఆడితే అందులో 2 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఇండియా, సౌత్ ఆఫ్రికా ఈ గ్రౌండ్‌లో ఒకే ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. అందులో మన ఇండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు గుజరాత్ గ్రౌండ్‌లో 15 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగ్గా, అందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీము 10 సార్లు విజయం సాధించింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీము 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. సో రేపు టాస్ గెలిచిన కెప్టెన్ మొదటి బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో టీమిండియా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే వరుసగా 3 మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మను కొనసాగిస్తారా? లేక పక్కన పెడతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అతను గత 5 మ్యాచ్‌ల్లో 4 సార్లు డకౌట్ అయ్యాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచాడు. దీంతో అతని స్థానంలో సంజు శాంసన్‌ని ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్ ఇస్తే అతనిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని, ఆ తర్వాత అతను రిథమ్ అందుకుంటాడని సీనియర్స్ సూచిస్తున్నారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్ శర్మకు అండగా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ అభిషేక్ శర్మ బరిలోకి దిగితే అతను ఫామ్ అందుకోవాలి. లేదంటే అతనిపై మరిన్ని విమర్శలు వస్తాయి. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో దిగిన వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి కొనసాగడంతో కుల్దీప్ కూడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. జస్ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా, హర్షదీప్ సింగ్ రెండో పేసర్‌గా బరిలోకి దిగుతాడు. పేస్ ఆల్రౌండర్స్‌గా హార్దిక్ పాండ్యా, శివం దుబే పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఈ మ్యాచ్‌కి కూడా సిరాజ్ దూరంగానే ఉండనున్నాడు. సౌత్ ఆఫ్రికా లాస్ట్ మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగనుంది. మరి మన టీమిండియా వరల్డ్ కప్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా? లేదా సౌత్ ఆఫ్రికా 2024 ఫైనల్‌కి రివెంజ్ తీర్చుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. జై హింద్.